మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మాకు ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరుకుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనోడు నువ్వు ఎవరివిరా బీఫామ్ అవ్వడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయిస్తే సహించమన్నారు. జగిత్యాల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనోడు కాంగ్రెస్ పార్టీకి నా దగ్గరనే ఉన్నాయి. నువ్వెవడురా? కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు, కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటు నేను. మీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మా సోదర కార్యకర్తలు ఏదైతుందో ఆహార నిశలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మా అజర్బాయ్ కౌన్సిల్ చేసి కూడా నేను ఆటో నడుపుకొని బతుకుతున్నా. కౌన్సిల్ జీతే के बाद 5 साल के बाद आज ఆటో చలాతే వచ్చి కానీ ఏదైతుందో ప్రజా సేవ కొరకు కోరుకుంటున్నారు. నీ లెక్క చేపలు కొరకు కాదు అని చెప్పంటున్నాను. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 50 స్థానాల్లో జెండా ఎగరవేస్తాం. ఎవడన్నా అడ్డం వస్తే నీ ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు చేయి. వెల్కమ్. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు చేయి. ప్రభుత్వ విధానాలు నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తా అంటే నువ్వెవడివిరా? అధికారం ప్రభుత్వ ఒత్తిళ్లు అయినా కానీ ఏదైతుందో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోస్తే దాన్ని ఏదైతుందో కదలకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది మా కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఎన్నడెవడు జెండా మోసేవాడు కాదు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటూ నేను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని చెప్పండి. వాడు ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనోడు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మాకు ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరుకుతామని హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. దీపిక, ఇందిరాభవన్ జైత్యాల సంబంధించి ఇందిరాభవన్ లో పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఒకవైపు జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఒకవైపు ఆ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్ పైనే హాట్ కామెంట్ చేస్తూ అక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దాని నేపథ్యంలో ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఒక చర్చ గట్టిగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ సంబంధించి ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో రానున్న నేపథ్యంలో మున్సిపల్స్ జైత్యాల మున్సిపల్ కూడా కైవసం కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కానీ మాతో తోడున్నా లేకున్నా మేమే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామనే పనుల్లో కూడా మాట్లాడడం జరిగింది. అయితే అదే జీవన్ రెడ్డి చేసిన కామెంట్ లో స్పష్టంగా మనం చూడవచ్చు, స్థానిక ఎమ్మెల్యే ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు కూడా మీరు ఎత్తుకోలేరనే కోణంలో కూడా అక్కడ స్పష్టంగా దాన్ని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ధర్మం నమ్ముకొని రాముడే ఒకవైపు 10 తలకాయలు ఉన్న రావణుని నరికారు, ఇది ఒకటే తలకాయ ఎంతసేపు నరకడం అనే కోణంలో అంటే హాట్ కామెంట్స్ అది ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక స్థానిక ఎమ్మెల్యే పైన ఒకవైపు హాట్ కామెంట్ చేయడం తోటి ఇటువంటి వర్డ్స్ అనేటి కూడా జీవన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు. ఇది ఫస్ట్ టైం మాట్లాడడంతో కూడా పార్టీ వర్గాలు ఒక చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇప్పటికే జీవన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళను అక్కడ మున్సిపల్ సంబంధించి నిల్చోబెట్టుకోవడం, అతను అక్కడే మున్సిపల్ చైర్మన్ గా చేయడం ఇటువంటి చాలా వరకు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ రావడంతో సంజయ్ ఒకవైపు బీఫామ్లు ఇస్తున్నాడు. బీఫామ్లు ఇవ్వడానికి నువ్వు ఎవరు, నేను ఇక్కడ ఉన్నాను స్థానికంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళం, మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఇక్కడ టికెట్లు ఇస్తారు, వాళ్ళే గెలిపించుకుంటాం, మేము వాళ్ళనే ముందరికి తీసుకుపోతాం, జెండానే పట్టుకోలేని నువ్వు ఎటువంటి ఇక్కడ కార్యకలాపాలు చేపట్టదని కోణంలో కూడా స్పష్టంగా అక్కడ వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇది ఈ హాట్ టాపిక్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయంగా అంశంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఎందుకంటే స్పష్టంగా ఒక వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ జరుగుతున్న సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే ఒకవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరినవా లేదా నువ్వు పార్టీ జెండానే పట్టుకుంటలేవు, ఒకవైపు నువ్వు బీఫామ్ నిర్ణయిస్తావు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ గెలుస్తారు, మేము ఇక్కడ ఒక మున్సిపల్ స్థానంలో మున్సిపల్ చైర్మన్ సాధించుకుంటాం, అందరినీ గెలిపించుకుంటాం, 50 స్థానాలు కూడా గెలుస్తామన్న కొనలో కూడా ఆర్ట్ కామెంట్ చేయడంతో
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా జైత్యాల కూడా ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ చర్చ అనేది బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడంతో మరి సంజయ్ మాత్రం ఇప్పటివరకు ఏం స్పందన దీనిపైన చేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 50 స్థానాలు జగిత్యాల మున్సిపల్ స్థానాలు మేమే కైవసం చేసుకుంటాం, నిలబడి ఇవ్వడానికి అనే కోణంలో కూడా స్పష్టంగా దానిలో వక్కాడిస్తూ మాట్లాడడం జరిగింది. ఇదే చర్చనీయంగా అంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.